రాజకీయాలకు రాకముందు సినిమా రంగంలోనో లేకుంటే అధికారులుగానో లేకుంటే ఇంకేదన్నా 10 మందికి తెలిసిన పనులు చేసినోళ్ళో ఎమ్మెల్యేలు ఎంపీలై రాజకీయంలో రాణించినా ఇదివరకు వాళ్ళు చేసిన పనులు చాలా మందికి తెలిసే ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళా ఆ పనులు చేసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాకుంటే కొందరు ఇదివరకు ఏం చేసిండ్రో తెలియకుండా ఇప్పుడు తెలిస్తేనే మస్తు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మందికి అసొంటి షాకే ఇచ్చిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి ఆయన ఏం చేసిండు మీరు కూడా చూడండి. తెలంగాణ కాంగ్రెస్ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ సారు ఏదో షో చేయడానికో లేకుంటే ఉత్తగా డ్రెస్ వేసుకొని వీడియోలు తీసుకునే తందుకో ఇట్లా చేస్తలేడు. ఆయనే కరాటేల నియంగానే మస్తు ఆర్ఫరు. కరాటేల ఇప్పటికే చాలా బెల్ట్లు దక్కించుకున్న మహేష్ కుమార్ సారు ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి కరాటేల అన్నింటికంటే గొప్పదని చెప్పే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికేట్ ను దక్కించుకున్నాడు. బ్లాక్ బెల్ట్ డాన్ 7 అంటే నిపుణుడైన గురువు అని అర్థమట. 2006లా 6వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధిస్తే ఇప్పుడు ఈ బెల్ట్ వచ్చిందన్నట్టు. ఓకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఈ సర్టిఫికేట్ ను మహేష్ కుమార్ గౌడ్ సార్కి ఇచ్చింది. తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుని హోదాలా ఈ బెల్ట్ తీసుకున్నాడు. మాటలతోని ప్రతిపక్ష పార్టీలను హడలెత్తించే మహేష్ అన్నకు కరాటేలో కూడా గొప్ప పేరే ఉండేటాళ్లకు ఈ ముచ్చట తెలవని చాలా మంది చేతిపాటి కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడురి. ఈడ అదిరిపోయే స్టెప్పులతోని డాన్సులు చేస్తున్నది ఎవలో ఏర్పాటు చేసిన రానుల్లా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంకల జరిగిన అమ్మవారి జాతరలో పాల్గొన్న వరప్రసాద్ సారు అభిమానులతోని కలిసి ఇట్లా డాన్సులు చేస్తే ఇప్పుడు ఈ వీడియో ఆ డాన్స్ కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది జనసేన గ్రూపులల్లా. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైనంత మాత్రాన వాళ్ళు డాన్సులు చేయకుండా ఎంజాయ్ చేయకుండా ఉండరు గాని ఇట్లా జనాల నడుమిట్లా చేసినప్పుడు మాత్రం వార్తల్లో నిలుస్తుంటాయి.